ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. సింపుల్గా టేస్టీగా క్యారెట్ బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తా. నా స్టైల్లో రైస్, కర్డ్ రైస్, సాంబార్ రైస్, చపాతీకి అన్ని దానికి సైడ్ డిష్గా బాగుంటుంది. సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తారండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఇది వేగినాక కట్ చేసుకున్న ఒక ఆనియన్, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, ఇది కొంచెం బాగా దూరగా వేగాలి. ఇప్పుడు నేను 100 గ్రాము బీన్స్, క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టిన. ఇది వేగిన తర్వాత మనం ఈ క్యారెట్ బీన్స్ని వేసుకుంటాము. దీంట్లో కొంచెంగా సాల్ట్, ఆనియన్ తొందరగా వేగిపోతుంది. ఇప్పుడు ఆనియన్ వేగినాయి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ బీన్స్ని వేసి ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 ఎల్లిపాయలు దంచి పెట్టిన. ఇదైతే మనం నూనెలో వేగకూడదు, పచ్చిగా ఇట్లా పైకి వేసేయాలి. ఇప్పుడు ఒక 1/2 గ్లాసు వాటర్ పోసి ఈ క్యారెట్ బీన్స్ ఒక 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. మూత పెట్టేస్తాం. ఇప్పుడు మనకు వేసిన క్యారెట్ బీన్స్ బాగానే ఉడికినాయి. ఒక 2 పట్ట పచ్చి కొబ్బరి, ఒక 1/2 ఆనియను, కొంచెం జీలకర్ర వేసి పచ్చి కొబ్బరిని ఇట్లా పొడి పొడిగా పట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాటర్ ఉంది కదా, అప్పుడు దీన్ని వేసేయాలి. ఒక 2 మినిట్స్లో ఉడికితే చాలు. కొంచెం ఆనియన్ వాసన కొంచెం పోవాలి. ఈ క్యారెట్ బీన్స్కు ఈ పచ్చి కొబ్బరి, ఆనియన్, జీలకర్ర ఫ్లేవరే టేస్ట్ అనేది బాగా వస్తుంది. చపాతీకి చాలా బాగుంటుంది. సాంబార్ రైస్కు అన్ని దానికి సైడ్ డిష్గా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. ఎలా వచ్చిందో అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ టచ్ కొంచెం కొత్తిమీర ఆకు చల్లేసి దింపేసుకుంటాం. చపాతీకి అన్నీ సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియో చూద్దాం. థ్యాంక్ యూ.